హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఇవాల్టి మన స్పెషల్ వచ్చేసరికి కోడిగుడ్డు పులుసు అండి. కొన్ని కర్రీ పాయింట్స్లో అదే విధంగా దాబాలలో కూడా ఇలానే ఇస్తుంటారు. ఈ ఎగ్గు పులుసులో లైట్గా పులుపు అనేది టచ్ అయ్యి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అటువంటి ఎగ్గు పులుసు అనేది ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. దీన్ని ఫస్ట్ టైం వంట చేసేవారు బ్యాచిలర్స్ సైతం చాలా ఈజీగా చేసేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా బాయిల్డ్ ఎగ్స్ అండి. బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఇలా ఘాటు పెట్టుకోవాలి, లేకపోతే పేలే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాక ఒక కడాయిలో ఫుల్ గంట ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసుకున్న ఎగ్స్తో పాటు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఎగ్స్ని ముందే ఫ్రై చేసుకొని కర్రీ చేసుకోవడం ద్వారా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా బాయిల్డ్ ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి టేబుల్ స్పూన్ జీరా, చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయ్యో. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని టమాటాని కూడా యాడ్ చేసుకొని ఒక 5 minutes వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 tablespoons స్పూన్స్ కారం, సాల్ట్ మీ రుచికి తగినంత, అలాగే 1 tablespoon ధనియాల పొడిని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ అండి, దాంతోపాటు ఒక 1/2 లీటర్ వాటర్ కూడా వేసాను. మీకు పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాం. మినిట్స్ తర్వాత ముందుగానే బాయిల్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని గరం మసాలా వేసుకుందాం. ఈ గరం మసాలా అంటే ఇలాచి, లవంగ, పట్టాని. ఈ మసాలా అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు కర్రీ చేసుకునే ముందు దంచి వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికించుకోవడం వల్ల ఈ పులుపు ఫ్లేవర్ అనేది గుడ్డుకు పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత నాకు గ్రేవీ థిక్నెస్ అనేది ఇలా వచ్చిందండి. ఒకవేళ పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ వేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సింపుల్ అండ్ ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. తృప్తిగా అన్నం మొత్తం కడుపు నిండా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ పులుసు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.